అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తాను, చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే. చాలా బాధ అనిపించింది. ప్రజలు మన నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్ కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలా అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే మాకు మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను.